నీకు పెరుమాడని ఎవరో తెలుసో షాజీవా? అందర్నీ భయపెట్టే భూతం వాడు. ఒకరోజు ఒక సన్యాసి తనని బంధించాలని అనుకున్నాడు. ఆ సన్యాసి అడవిలో నడవటం ప్రారంభించాడు. అతన్ని బంధించి తీసుకొని రావటానికి తల మీద బుట్ట పెట్టుకుని వెళ్ళాడు. అది చాలా దట్టమైన అడవి. చాలా వినోదమైన జంతువుల్ని మనం చూడవచ్చు. కానీ సన్యాసికి మార్గం కనపడలేదు. అప్పుడు అక్కడున్న చెట్లు, జంతువులు, పక్షులు, పుట్టలు, చీమలు ఒకటొకటి చూసుకున్నాయి. వాటికి అతను బాగా తెలుసు. చాలా దూరం నడిచాక ఆ దారిలో ఒక బంతిని చూశాడు. దాన్ని తీసుకొని తన బుట్టలో వేసుకున్నాడు. తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళ పిల్లలకి ఆడుకోవటానికి ఇద్దామనుకున్నాడు. చాలా దూరం నడిచి వెళ్ళాక బుట్టలో ఒక కదలిక కనపడింది. బుట్టలో చుట్టుకొని ఉన్న ఆ బిందెల పాము సన్యాసితో చెప్పింది, మెల్లగా వెళ్ళు, మెల్లగా వెళ్ళు అని. అప్పుడు ఆ సన్యాసికి ఆశ్చర్యం అనిపించింది. తిరిగి ఆయన నడవటం ప్రారంభించాడు. అప్పుడు ఈ బిందుల పాము ఇటువైపుగా వెళ్లాలని చెప్పింది. అతను కూడా అది చెప్పింది విన్నాడు. మళ్లీ బిందుల పాము అటువైపుగా వెళ్లాలని చెప్పింది. ఆయన మళ్లీ అదే చేశాడు. అది చెప్పినట్టుగానే ఆ సన్యాసి నడుస్తూనే ఉన్నాడు. నెత్తి మీద కూర్చుంది భూతమేనని ఆ సన్యాసికి అస్సలే తెలియలేదు. ఈ రోజు నుండి నా పేరేంటి? యాంటనీ. మరి నీ పేరు? సజీవన్. సజీవన్ కాదురా, షాజీవన్. సరే. పేరు ఎదురుపోయింది కదూ. షాజీ అని పిలిస్తేనే కొంచెం డాబుగా ఉంటుంది. బాగా కిందకి దిగి పని చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? ఏమంటావు? ఇప్పటి నుండి నేను ఏఎస్ఐ కాదు, నువ్వు పీసీ కాదు. మనం ఒట్టి కూలి పని చేసే వాళ్ళమే. టికెట్ తీసుకుని పట్టుకున్న తర్వాత ఇలాగే ఉండకూడదు. ఎప్పట్లాగే మర్యాద ఇవ్వాలి. నన్ను ఎక్కడ చూసినా సల్యూట్ కొట్టాలి. సార్ ఇంత భద్రావతి క్రాస్ పోగా ఎవరో ஒரு அரை மணி நேரம் ஆகும். సార్ మీకు లోకల్ భాష అని తెలుసా? బాబు నేను క్రైమ్ స్క్వాడ్ లో కూడా ఉన్నాను. సరే ఆ విషయం పక్కన పెట్టు. పోలీసు పని ఏంటి? పోలీస్ డ్యూటీ. క్రిమినల్స్ ని పట్టుకునేది ఎవరు అనుకుంటున్నావు? మనలాంటి మఫ్టీలో ఉండే పోలీసులే. అంతేగాని స్టేషన్ లో పోలీస్ డ్రెస్ వేసుకుని నోట్లో విసిల్ పెట్టుకునేవాడు పోలీస్ కాదు, కాపలాదారుడు. అంతే. చలేస్తుంది. రే నీలో ప్రత్యేకత ఏంటో చెప్పు. ఏం లేదు, నువ్వు కూడా మిగతా వాళ్ళతో కలిసిపోయావనుకో వాళ్ళలో ఒక్కడివి అయిపోతావు. అర్థమైందా? అలా కాకుండా పోలీసులు చూడ్డానికి ఊరమాసగా ఉంటారే, మన చెట్టిఆర్ పోలీసులు. అలాంటి వాళ్ళు దీనికి పనికిరారు. అయితే మీరెలా సార్? రే సార్ అని పిలవద్దు. చచ్చినా సరే యాంటనీ అన్నయ్య అనే పిలవాలి. ఆ తర్వాత
నువ్వు చూడ్డానికి మామూలుగా ఉన్నందువల్ల నేను పనిలోకి తీసుకోలేదు. డిఎస్పీ సార్ అన్నారు పనితనం తెలిసిన వాడయ్యి ఉండాలి, చట్టానికి మర్యాద ఇవ్వాలి. సార్ నేను బండ్లో ఎక్కిన వెంటనే టికెట్ తీస్తాను, పీసీ కార్డ్ చూపించి తీకుండలేదు. అలాగే ఉండాలి. చనిపోయిన బషీర్ సార్ కూడా చెప్పేవారు రహస్యపు పోలీస్ అంటే చేపల మార్కెట్లో తిరిగే కుక్కలా ఉండాలని. అక్కడ ఉన్న వాళ్ళెవరూ మనల్ని గమనించకూడదు, కానీ మనం అందరినీ గమనిస్తూనే ఉండాలి. హలో, తిన్నారా? అంతా ఓకేనే. బస్సులో వెళ్తున్నావు, దిగాక ఫోన్ చేస్తా. సిగ్నల్ లేదు. ఆ కొట్టుకెళ్తా సార్ అందరూ అనుకుంటున్నారు ఊర్లో ఏం మాట్లాడుతున్నారు తెలుసా? ఏమీ పనికి రాకుండా తిరుగుతారే, వాళ్ళే క్రైమ్ స్క్వాడ్ లో పనిచేస్తారని. అడ్డం చేతకానోడికి అన్ని వంకరగానే కనిపిస్తాయి. బత్తేరి స్టేషన్ నుంచి నన్ను వదలనే లేదు. నిజంగా యూనిఫామ్ వేసుకున్నప్పుడే ఇన్ని కేసుల్ని సాల్వ్ చేస్తున్నావు, వేసుకోకుంటే ఎన్ని సాల్వ్ చేసేవాడమని ఎస్పీ అడిగారు. బషీర్ సార్ 5 కిలోల బంగారం పట్టుకుంటే 3 కిలోలే రికార్డులో ఉంటాయి. అలా కూడా చేస్తారా? రా, ఇది కూడా తెలియని అమాయకుడిలా ఉన్నావు. పాద వెళ్ళి తిందాం రా. రేయ్ మెల్లగా తినరా, మెల్లగా తినొచ్చని డిఎస్పీ గారు చెప్పారులే. సార్ త్వరగా పూర్తి చేస్తే బయలుదేరచ్చు కదా. పనిలో ఉన్నప్పుడు ఇంటికెళ్ళి పెళ్ళంతో ఎంజాయ్ చేసే కళ్ళు ఇక్కడ కనకూడదు, అర్థమైందా? రేయ్ నువ్వేం దిగులు పడకు, ప్రతిభగల పోలీసోడికి ఓటం అనేది ఎప్పుడూ ఉండదు. అందువల్లే మీరు పెళ్ళే చేసుకోలేదా? ఎంతైంది? 45. ఈ చుర్లీకి ఎటెళ్ళాలి? ఇటువైపు వెళ్లారంటే జీపులో వెళ్ళిపోవచ్చు. తేనె బాటిల్ ఇమ్మంటారా? వద్దులే, నాకు షుగర్ ఉంది. ఏయ్ సిసి, ఇది చూసావా? గ్రహాంతరవాసులు 2 అమెరికా వాళ్ళని పట్టుకు వెళ్ళారంట. ఎంత దూరం? చురులి. రే మనం పట్టుకోబోయేది నరకం నుంచి తప్పించుకున్న కుక్కనే. ఏదో ఒకటి వాగి ఇరుక్కోవద్దు. వాడు మన ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడే వాసన పసిగట్టుంటాడు. వాడు కుక్క అయితే మన డిఎస్పీ గారు పులి సార్. ఏంటంటే ఆంటనీ అన్న, వాడిని చాలా మంది పట్టుకోవడానికి ప్రయత్నించారు, కానీ మనం పట్టుకుని చూపించాలి. షాజీవా, నేను స్క్వాడ్ లో తీసుకున్నప్పుడు నవ్విన వాళ్ళందరి ముందు నువ్వు గెలిచి చూపించాలి. ఖచ్చితంగా. అరే ఏంటి ఒక్కడో లేడేంటి? షాజీవా, మనవెందుకో నరకం వైపు వెళ్తున్నాము అనిపిస్తోంది.
ఏ బాబు ఎలారా, ఇదే చుర్లీకి వెళ్లే జీపా? 5-6 మంది వస్తారు, తర్వాత వెళ్దాం. అన్నట్టు ఎవరిని కలవాలి? అది ఆ రబ్బర్ తోటకి అక్కడ జోయో వాళ్ళ చోటికి వెళ్ళాలి బాబు. ఓ అలాగైతే తంగం తోట ఇప్పుడే కొన్ని చెట్లు లీజుకిచ్చారు, మళ్ళీ నాటడానికి ఉంటుంది. అవును కదా షాజీవా. అరే తంగాన్ని ఇంటికెళ్ళిపోయారే, మీరెక్కడి నుంచి వస్తున్నారు? అరే ఆయన ఇక్కడ లేరా, మేమేమో కుట్టియాడి కూరాంచుండి నుంచి వస్తున్నాం. ఏం చేద్దాం షాజీవా? ఇంత దూరం వచ్చారు కదా, ఇంకొన్ని రోజుల్లో వచ్చేస్తారు. అరే ఏంటండి ఇలా అంటున్నారు? ఆగండి. అది అప్పటిదాకా మేము ఏం అంతవరకు చేయాలండి? మేమేం చేసేది? ఈలోగా ఎక్కడైనా ఉండండి. మరి డబ్బులు ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ తెలీదు. అరే అందులో ఏముందండి, రండి అలా సరదాగా వెళదాం. అలాగైతే పద వెళ్దాం. బండికు. నమస్కారం. మంచి మనుషులు. ఎంతో మర్యాదగా వినయపూర్వకంగా నడుస్తున్నారు. వీళ్ళు పాపం నిజాయితీగా బ్రతకాలనుకునే వాళ్ళే. హ్మ్. ఆ కుక్క వీళ్ళని కూడా అణిచిపెట్టాడు. హ్మ్. వాడు అందరినీ పట్టుకుని హింసిస్తాడంట. ఒకసారి బషీర్ సార్ కూడా ఇరుక్కున్నారు, కానీ తప్పించుకున్నారు. ఏంటో చెప్తున్నారు, కానీ మన ఎవ్వరికి వాడి గురించి ఏ డీటెయిల్ తెలియదే. లేకపోతే వాడి దగ్గర ఓటర్ ఐడి, రేషన్ కార్డు ఉంటుందా? నీ దగ్గర ఏమీ లేదా? మందు? ఓరి దేవుడా. బయలుదేరిపోయారు, రండి. పద. రండి ఇటువైపు వచ్చేయండి, ఇటువైపు రండి. ఇదిగో వస్తున్నా. ఎక్కడ ఎక్కు. దగ్గరగా కూర్చోండి. వెళ్దాం. రైట్. వీడి బండి దమ్మున్న బండి, ఏమంటారు? ఆహా, ఇది బంగారం పూసిన మట్టయ్యా. ఇక్కడ వ్యవసాయం చేయడం చాలా సులువు అనుకుంటా. ఊరికినే చామదుంపలు అలా వేసామంటే 5-6 ఏళ్ళు అలా కూర్చొని తినొచ్చు అన్నమాట. ఇంకా ఇక్కడ వర్షాలు ఎలా ఉన్నాయి? వర్షాకాలం అప్పుడు అరటికాయలు పెంచడం చాలా మంచిది. ఏదేవైనా మన వాళ్ళే ఇంత దూరం వచ్చి వీటన్నిటిని పండించి తీసుకెళ్లగలరు. ఏమంటారు? ఈ బ్రిటిష్ వాళ్ళు కనుక రాకపోతే ఇవన్నీ అలాగే అడవులాగే ఉండిపోయేవి కదూ. అవును, మీరందరూ ఎందుకని ఏమీ మాట్లాడలేదు? నాకు అలాగే అనిపిస్తోంది. అటు చూడండి. ఇదేమో ఈ ఊరి గుడి. ఓ. బాగా స్పీడ్ గా నడపయ్యా. ఏంటి ఏమంటారు? మీరు మట్టంగా వేసుకుని పైకో లాగు బాబు. నేను మైనాడేలే దారిలో కడప బళ్ళు తోలేవాడిని. నేను నాకు కొత్త కాదు. అది లెక్క. ఇప్పుడే మన దారికి వచ్చావు. అలాగే పోనేవు బండి. అది అలాగే పోనేవా? ఇంకా నయం ఇక్కడ అర్థం లేదు, లేదంటే నా తల ముక్కలైపోను.
అన్నా ఆ వంతెన దాటి అటు వెళ్ళండి. ఆంటనీ అన్న నేను వస్తున్నా. ఎక్కిరా రే రా త్వరగా రా. చేపట్టుకో, జాగ్రత్తగా రా. దీని మీద మనమే నడవలేకపోతున్నాం. చేప ఎలా వస్తుంది? రే జాగ్రత్త. కొంచెం ఓరి దేవుడా, ఏంటి ఇలా జారుతుంది? కొంచెం ఎడవైపు, కొంచెం కూడా వెళ్ళిగా రావచ్చు. వచ్చే మనిషి వెంటుకుపోయిన కూడా బండి తోలేసేలా ఉన్నావే. నువ్వు ఇక్కడ ఉండవలసిన వాడివే కాదు. రే, ఎవరిని అడిగి ఎక్కరా? ముందు బండి దిగండ్రా. అక్కడ ఉన్న వాళ్ళకు బండ్లు ఎక్కాలని తెలీదా? ఈ లగేజ్ ఒకటి. రే ఏమైందన్నా? పదా. రే ఉండరా, ఉండు. వచ్చి ఎక్కండ్రా, పనికిరాని వాళ్ళు. అక్కడ ఏంట్రా చూస్తాం, తమాషా చూస్తున్నారా? వస్తున్నా. ఇంత పక్కనే వచ్చి కూర్చోవాలా? కొంచెం సర్దు కొరగలవా? ఈ చోటు చాలా విచిత్రంగానే ఉంది. ఏరా, దున్నపోతుతో రొమాన్స్ చేస్తూ వచ్చావా? లేదురా, మీ అమ్మతో గడిపిస్తున్నాను. తప్పుకొరొచ్చేస్తున్నాయలా. పోరా. పెద్ద పోటుగాడు నన్ను అంటున్నాడు. చేస్తున్నాయలా మూసుకుని పోన్రా. వంటరా చేస్తున్నా కొడక. నీకంత ఆకలి కొంటే నువ్వు నీ పిల్లాన్ని తెచ్చి దాన్ని వంట చేయమని చెప్పాలి. అందుకని వచ్చే దారి మధ్యలో 2 ఎర్రి గొర్రెలను తీసుకొచ్చాను. తిక్కులు చూస్తూ నుంచున్నావు. మనల్ని కాదులే. లేదు, వాళ్ళకి తాగడానికి ముందైతే ఇదిగోండి 2 బాటిల్స్. దాహాన్ని తీర్చుకోండి ముందు. ఇలా చూడు,
దీంతో పాటు చేపల వేపుడు ఉంటే కూడా బాగుంటుంది, దొరుకుద్దా? ఏ మూడు మోసం వేపుడే ఉందా ఏంటి? అడుగుతున్నారు చూడు. అయితే మంచి విందు భోజనం ఉందని చెప్పండి. రే షాజీవా, విన్నావా? తాగకుండా టంకేది కొనుక్కున్నావు. అదేంటంటే బాగానే ఉంటుంది. పొల్ల పట్టడానికి అమానే చేర్చావంతే. అరే అయితే ఇక్కడ కళ్ళు దొరకదా? దించడానికి మీ పాప వస్తాడా ఏంటి? వీళ్ళని ఎక్కడరా పట్టుకున్నారు మీరు? తంగం దగ్గరికి పని కోసం వచ్చారు. దారి తెలియకుంటే నేనే తీసుకొచ్చాను. సరే, ఇక మీదట నేను చూసుకుంటాలే. పోయిన సంవత్సరం ఒకడు వచ్చాడు. వాడు వెళ్ళటం నాకు నచ్చలేదు. ఏమన్నా మొహమ్మద్ మాట్లాడతా. అర్థమైందా? రప్పించడా? నీకేం కావాలి? పులుసా? త్వరగా తీసుకురా. వస్తున్నా. అదే ఇక్కడ ఎవ్వరు ఖాళీగా ఉండరు. అదే ఒకటి నువ్వు నాకు పని చేయాలి, లేకపోతే నేను నీకు పని చేస్తాను. అలా పాడు. ఎందుకని ఎవడు మాట్లాడలేదు? తీసి పెట్టవయ్యా. తీసి ఆ బాటిల్ తీసుకురా. తీసి పెట్టు. అందేవరా బాటిల్ నాకు సరిపోదు ఇంకా. సార్, మనం ఇక్కడ వచ్చామని డిఎస్పీకి రిపోర్ట్ చేయొద్దా? రే, ఇదేమైనా డైలీ రిపోర్ట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫీసా? వాక్కుండా నీ మొదటి రాత్రిని ఎంజాయ్ చేయి. బుర్ర తక్కువ యాదవ వాగుతూనే ఉంటాడు.
పోతు నుండి ఇక్కడే ఉన్నాడు అనుకుంటా. పరిగెడుతూ వస్తున్నాడు, చూసావా? వచ్చేసావా? అన్నా కొంచెం పోయన్నా, కొంచెం పోయన్నా, కొంచెం అన్నా. వీడుగోళం మరీ ఎక్కువగా ఉంది. అలా అనకన్నా. పోయన్నా చేతులు చాపరా పిచ్చోడా. అన్నా. ఇదిగో చాలు చాలు, ఇంకొంచెం ఏది పోయన్నా, చాలు. కొంచెం. సరే ఇగరా పైకి తీసుకెళ్తాం. నేను ఎత్తుకు వస్తానా? సరే ఎత్తుకురా. కొత్త పెళ్లి కూతురులాగా అన్ని పనులు చేసావు. అత్తగారిలాగా చాలా శుభ్రంగా ఉంచావు. నువ్వు ఎక్కడున్నా సుఖపడతావు. అది 11 అయ్యి మీరు రాలేదా, అందుకనే. తొందరగా వచ్చి అందరూ అలాగే చెప్తారు. మరి ఆడవాళ్ళు చేసే అన్ని పనులు చేస్తావా నువ్వు? కూర ఎలా వచ్చింది? జరుగు చూస్తాను. అరే మేము కూడా ఇలా వండింది లేదు, కొంచెం కారం ఇవ్వు. బాగుంది. రే ఇక్కడ రా. చాలా ఎక్కువ వేసి పట్టుకో. ఏమండి, ఇక్కడ ఏమైనా మాంసం కొట్లు ఉన్నాయా? ఉంది. రాత్రి నువ్వు అడవి లోపలికి వెళ్ళావనుకో, అక్కడ మీ నాన్న నాన్నమ్మ కలిసి పంది మోసం చేస్తా ఉంటారు. పర్వాలేదు, ఇది నాకు భలేగా నచ్చిందే. అరే ఇప్పుడు చేస్తావా ఏంటి? నాకొద్దులే. సరే లోపలికి తీసుకెళ్ళు. అసలు ఈ చోటులో ఎన్ని కుటుంబాలు బతుకుతున్నాయి? సెన్సెక్స్ చూస్తావా ఏంటి? అడిగే ప్రశ్న చూడు. లేదు, ఈ చోటు వాడికి నచ్చినట్టుంది, అందుకని ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నాడేమో. యారా నువ్వు కావాలంటే ఇక్కడ ఉండు బాబు, నేను వెళ్తాను. ఏంటి తాగ్గానే వెళ్ళిపోయాడా వాడు? ఉండని, రాత్రి అంతా అడవిలోనే ఉన్నాడు. వాడిని నిద్రపోనిపో. వాడు లేకుండా ఉండలేకపోతున్నావా? వచ్చానంటే రోకలతో అరే దెబ్బ. ఓయ్ దేవుడా. నువ్వేమైనా పెద్ద సిబిఐ వా? మూసుకుని ఉండలేవా ఏంటి? వాడికి విషయం మాత్రం తెలిసిందో వాడి వెనక దేశం అంతా తిరగాలి. ఇక్కడ ఉండే వాళ్ళ గురించి తెలిస్తే కదా వాడిని పట్టుకునేది. అక్కర్ లేకుండా టైం వేస్ట్ చేస్తున్నావు. ఈ పని ఇలానే ఉంటుంది. నీకు టైంకి ఇంటికి వెళ్ళాలంటే వేరే పని వెతుక్కో. ఇలా తొందరపడితే ఏ పని జరగదు. సైలెంట్ గా ఉండి అప్పుడే పట్టుకోగలం. నాకెందుకో ఇక్కడికి వచ్చి సంవత్సరాలు అయిపోయినట్టుంది. ఎరా నువ్వు లంచం ఇచ్చా పనిలో చేరావు? ఎప్పుడు చూడు ఇల్లు ఇల్లు ఏడుస్తూ ఉంటావేంటి? ఒక్క బకెట్ నీళ్లు తీయడానికి ఎంతసేపా? త్వరగా రండిరా, అక్కడ అందరు వచ్చేస్తారు. సరే నువ్వు వెళ్ళు, నేను నీళ్ళు తాగుతాను. ఇప్పుడు చూసిన ఏదో ఒక సోది కబుర్లు వెలక పని. బండులన్నీ ఇక్కడికి ఎప్పుడైనా ఒక్కసారి వస్తాయి. మనం నడుచుకుంటూనే వెళ్ళాలి. కరెంట్ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? అది నాకు తెలిసి 1.5 సంవత్సరం పైన ఉంటుంది. కానీ కొట్టులో ఉందేంటి? కానీ ఇంట్లో లేదు కదా. అడవి కాబట్టి కరెంట్ దొరకదా? అయినా నీకెందుకు? కొంచెం నవ్వుతుండే మాట్లాడాలి. పిచ్చోలాగా ప్రశ్నలు వేయకు. ఈ అడవి చాలా పెద్దది. రేయ్, ఎక్కడికి వెళ్తున్నారు? లేదు, మీ అమ్మని చూడటానికి వెళ్తున్నాను రా. ఇక్కడ అందరూ యాదవలే. మరి మీకు అందరూ తెలుసు అనుకుంటా. ఎందుకంటే ఇక్కడ కొంచెం మందిగా ఉంటారు. ఊరికే అటు ఇటు తిరిగితేనే తెలిసిపోతుంది. అసలు మీ పేరు ఫిలిపే కదా? అందరూ కరీ అన్న అని పిలుస్తున్నారు. బాగా నిద్రపోయావు రాత్రి? బానే పడుకున్నాను, కానీ చప్పుడు విని లేచిపోయాను. ఒకలా విచిత్రంగా వినిపించింది. ఇక్కడ ఏనుగులు ఎక్కువగా ఉన్నాయి. ఏనుగులు వస్తాయి ఇక్కడ? వస్తాయి. ప్రమాదం ఏం కాదు కదా? లేదు, 2 సార్లు నా ఇల్లు పగలగొట్టినాయి. అవి పగలు కొడతాయి, నేను మళ్ళీ కడుతుంటాను. అందుకని
అవసరం లేకుండా భయపడకు. రాత్రి నిద్రపోయేటప్పుడు 2 గ్లాసులు ఎక్కువ నిద్రపోయి ఏం తెలీదు. కానీ ఏంటని తెలియట్లే. నిన్న రాత్రి నేను బయటకు వచ్చినప్పుడు ఒక నిప్పు బంతిని చూశాను. సైరన్ సౌండా లేకపోతే ఏనుగు అరిచినట్టు అలాగే అనిపించిందా? అనుకుంటా. అలాగే. అయితే సరే, అది ఏంటో తెలుసా? నిప్పు దేవుడు ఉత్తరం నుండి దక్షిణ వైపు వెళ్ళేటప్పుడు అలాగే ఉంటుంది. నిజంగానా? అక్కడ తెల్లోళ్ళు మేరీమాత కోసం కట్టిన చర్చ్ కూడా అక్కడే ఉంది. అవును, అక్క చెల్లిని చూడటానికి వెళ్ళేటప్పుడు అలాగే ఉంటుంది. ఇంకేమీ లేదు. కానీ మీ వాళ్ళందరూ బాగా కథలు అల్లుతున్నారు. నోరు ముయిరా పిచ్చిన. దాన్ని ఎంత దగ్గరలో చూసాను తెలుసా? ఇంత దగ్గర, ఇంత. నీకు తెలీదు. నీకు దాని గురించి ఏం తెలుసు? పద నాతో. పిచ్చోలాగా ప్రశ్నలు వేద్దని చెప్పాను కదా. ఈ చెనకోవ చెట్టుని ఏనుగులు ఎక్కువ తింటాయి. ఇది ఏనుగులు వెళ్ళే పాద. అవి ఇటుండి నడుచుకుంటూ వెళ్తాయి. చూసుకో, మనం ఇంకా ఇంకొంచెం దూరం వెళ్ళాలి. ఇది అక్కడ పెట్టు. రే, వచ్చేది పట్టుకోరా. ఇదిగో పట్టుకో. ఆయన ఎందుకు అంత మూర్ఖత్వంగా ఉన్నారు? వాడంతే. వాడి సరుకుని ఎలుకలు కూడా ముట్టుకోవు. అక్కడ ఎవరు లేదా ఇప్పుడు? 2 పిల్లల్ని వాడే చంపేశాడు. వాడికి ఒక కూతురుంది. పెళ్లి వయసు వచ్చింది. దానికి ఇంకా పెళ్లి చేయలా. నువ్వు చేసుకుంటావా? కొట్టులో కూడా ఎవరి దగ్గర మాట్లాడరు. మాట్లాడకుండా ఉంటామే మంచిది. 2 సంవత్సరాల ముందు వాసు అనేవాడు ఒకడున్నాడు. వాడిని వెతుక్కుంటూ 2 పోలీసులు వచ్చారు. వాళ్ళని ఏమర్చేశాడు. ఇక్కడ పోలీసులు వస్తారా? ఆయన మీద ఏ కేసు ఉంది? నీకు పోలీసులంటే భయమా? గ్యాంగ్ రేప్ చేసి పారిపోయారు. భయపడకు, ఇక్కడ పోలీసులు రారు. అలాగే వచ్చిన నెమ్మదిగా వెళ్ళటం చాలా కష్టం. అర్థమైందా? ఇదేవే మామూలు చోటు కాదు. ఇదిగో, తింటం తాగటం తప్పితే మీకు వేరే పని లేదా? మీరు తంగని ఇంటికి వెళ్ళి చూడొచ్చుగా. వాడి పెళ్ళం అక్కడే ఉంది. లేకరా గాడిద. మీరు పనికి వెళ్లే స్థలం ఇక్కడ నుంచి బాగా దూరం. అరే, ఆ మనిషి తిరిగి రాని అప్పుడే కూలెంత వద్దని మాట్లాడి నిర్ణయించగలం. మనం ఎందుకు అక్కడ వెళ్ళి చెక్ చేయకూడదు? ఒక గుయ్యకి ఇంత డబ్బులని ఇచ్చినా మనకి సమయం వృధా అవ్వకుండా ఉంటుంది కదా. నీకు కావాలంటే నువ్వు పొర గబ్బునాయాల. అమ్మాయిలు నా చోటుకి నేను అస్సలు రాను. ఎందుకురా వెళ్ళవు? వీడు పెద్ద మొగాడు చూడు. ఏవైనా పర్లే, నేను అక్కడికి వెళ్తున్నా. అక్క, ఆ కొట్టు ఉన్న నిజమైన పేరేంటో తెలుసా? నానమ్మా, ఎవరు బాబు అది? నిన్నింతకు ముందు ఎప్పుడు ఇక్కడ చూడలేదు కదా. నేను కాస్త దూరం నుంచి వచ్చాను. అది సరే గాని ఇప్పుడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను తంగ ఉన్న చోటలో గుయ్య తీయడానికి వచ్చాను. అయితే పని అయిపోయిందా? ఆయన ఇక్కడ లేరు కదా. ఇక్కడ ఎవరైనా
ఇట్టి అనే పేరుతో ఉన్నారా? నువ్వు గొయ్యి తవ్వుతావు కదా, చెప్పరా గొయ్యి తవ్వుతావా లేదా? సుర్లీకే వచ్చి గొయ్యి తవ్వే అంత ధైర్యం ఉందా నీకు? నీ అబ్బా నిన్నెవడ్రా అలా చేయమన్నదే? ఇక్కడ సీనియర్ ఎవరు, నువ్వా నేనా? నువ్వు నా సబార్డినేట్ అనేది మర్చిపోకు, అర్థమైందా? సరే, ఎవరికి నేర్పిస్తారు? ఇక్కడ ఎవరు లేరు. ఎవడ్రా నేను ఊరంతా గాలించమన్నదే? అంటే కాదు, సారని పిలవరా. మన చుట్టూ ఎవరు లేనప్పుడు సారాన్ని పిలవాలి, అర్థమైందా? ఒకవేళ నాకు కన్ఫ్యూజ్ అయిపోయిందంటే? అలా గనక జరిగితే నేనే నిన్ను చంపి పాతేస్తాను. లేరా, పోరా, అటుపై నిలబడు. కొట్రా సల్యూట్, నేను చూడాలి. కొట్రా. అది లెక్క. రే, ఇప్పుడు చెప్పరా నాకు, ఏం కనిపెట్టుకొచ్చావా అని. సార్, ఇక్కడ ఉన్న వాళ్ళందరి పేరు అబద్ధం వేశారు. ఒక్కొక్కరికి 4-5 పేర్లు ఉన్నాయి సార్. మనం జోగి గురించి విచారించడం అసలు ప్రయోజనమే లేదు సార్. అది ఇక్కడ ఉండే వాళ్ళకి ఎవరైనా అయ్యుండొచ్చు. మరి నువ్వేమనుకున్నావేంటి? 1వ క్లాస్ లాగా క్రిమినలే పేరు చెప్పి పైకి లేస్తాడనుకున్నావా ఏంటి? సార్, నాకే అనిపిస్తోందంటే ఒక పోలీస్ బెటాలియన్ గన్స్ తో దించి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. ఎందుకంటే అందరు క్రిమినల్సే. అప్పుడు మనకి ఒకళ్ళనోడ క్రిమినల్స్ ని పట్టామని బహుమతి కూడా దొరుకుతుంది కదా సార్? తమ్ముడు షాజీవా సర్వీస్ లో చేరి ఎన్నేళ్ళైందే? 5 సంవత్సరాలు. నేను ఈ పనిలోకి వచ్చి 20 ఏళ్ళు అవుతోంది. 6 ఏళ్లుగా క్రైమ్ స్క్వాడ్ లో ఉన్నాను. నేను ప్రశ్న అడుగుతాను. మన పోలీసులు ఎవరితో ఎక్కువగా మాట్లాడతాం? ఎవరితో? క్రిమినల్స్ తోనేగా. ఈ క్రిమినల్స్ గురించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేదెవరు? ఎవరు? మిగతా క్రిమినల్సేగా. సూటిగా చెప్పాలంటే వాళ్ళే మనకి భోజనం పెడుతున్నారు షాజీవా. అయితే వాళ్ళని పట్టుకోకూడదా? అలా కాదురా, ఈ ప్రపంచంలో ఎదవలే ఎక్కువగా ఉన్నారు. మనకు కావలసిన వాళ్ళని మనం పట్టుకోవాలి. మిగతా వాళ్ళ గురించి మనకు అనవసరం. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడే ఆ మేనేజర్, వాడిని తీసుకో. ఒక ఫైనాన్స్ కంపెనీ పెట్టి దివాలా చేసి పారిపోవచ్చిన వాడే. ఆ విషయం నాకు తెలుసు, కానీ వాడు మనకక్కర్లేదు, అర్థమైందా? అయితే సుకుమార్ గ్రూప్ దొరికినా పట్టుకోరా? వెళ్ళి ఊరగాయ తీసి పెట్టు. రే, కురుపు నా ఎదురుగా వస్తే ఇప్పుడు నేనేమంటానో తెలుసా? కురుపు తమ్ముడు, తప్పించుకుని పారిపో. ఎందుకంటే నువ్వు దొరికిపోతే జోరుండదు, అందరూ నిన్ను మర్చిపోతారు. అదే నువ్వు తప్పించుకున్నావంటే 100 ఏళ్ల తర్వాత కూడా ఆయన నేను అక్కడ చూశాను ఇక్కడ చూశానని చెప్పుకుంటూ తిరుగుతారు వీళ్ళు. నీకేమైనా వినపడిందా? భయపడ్డావా? ఏంట్రా మీరు సుకుమార్ గ్రూప్ గురించి అంతా మాట్లాడుతున్నారు? నన్ను చెప్పడానికి ప్లాన్ వేశారా ఏంటి? అలా ఉంటే ముందే చెప్పేశారనా? నీ దగ్గర ఒకటి చెప్పాలనుకున్నా. 2 రోజులకి కొట్టు లీవు. రేపు నా ఇంట్లో విశేషం ఉంది, అందుకని ఇంట్లో చాపా కోడి అని చాలా ఉంటాయి. సరే, నేను వెళ్ళొస్తా మరి. బుర్ర తక్కువ ఎదవా. ఎరా షాజీవా, ఈ బాత్రూమ్ అనేది ఓ విషయమే కాదు. ఎలా చెప్తున్నారు సార్? ఇప్పుడు మనం ఈ కూలీల్లా నటిస్తున్నాంగా, అదే విధంగానే మనల్ని ఎవరు చూడలేదని అనుకోవాల్సిందే, అంతే. ఇక్కడ ఎలా జరుపుకుంటారు? ఇక్కడ ఏమైనా పక్కన చర్చ్ ఉందా ఏంటి? అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. చర్చ్ కాదు, అందుకు సంబంధించి ఏమీ చూసిందిలే. సారు,
జాయ్ గురించి ఒక్క క్లూ కూడా దొరకలేదా సార్? రేయ్ బెదరొద్దు. ఎంతో మంది ఈ కేసుని ముగిద్దామనుకుని ముగించలేదు. అయినా సరే నా అనుభవంతో చెప్తున్నాను, ఇలాంటి కేసు ప్రకారం చూసుకుంటే చివరి క్షణం దాకా మనకి నమ్మకమే రాదు. కానీ చివరిగా ఓ దారుంటుంది. రేపు జరగబోయే విశేషం మనకొక గొప్ప అవకాశం. దీని ఇదంతా తీసి సంచులో వేరా. నేను అదే చేస్తున్నాను. చూడు ఎలా ఉందో. బాటిల్ మింగేస్తాడు వీడొకడు. అరే మీరిద్దరు ఎక్కడికి వెళ్ళారా? సరే సరే ఈ చోటంతా శుభ్రం చేయండి. రేపు బంధువులు వచ్చేటప్పుడు బాగుండాలి. అవన్నీ చేసేయచ్చులే. నువ్వు ఒక పని చేయి, ఈ నిప్పులు తీసి అలాగే సాంబ్రాన్ని వేసి అలాగే ఇక్కడ అంతా మొత్తం చూపిస్తారనా. ఈ చేపల వేపుడు చేసింది, వాంతులు చేసుకుంది, ఈ వాసన అంతా పోవాలి. రేపు విశేషం, అందుకే కదా కొట్టు శుభ్రం చేయాలంటున్నారు. అది మేం చూసుకుంటాం. కొట్టు 2 రోజులు సెలవే కదా. మీరు చర్చికి వెళ్ళండి, అవన్నీ మేం చూసుకుంటాం. ఈ పనులన్నీ మేం చూసుకుంటాం. నీ దగ్గర ఒకటి మాట్లాడాలి. ఏంటి? ఇట్రా. ఇంకో 2 రోజులకి ఇదే మన చర్చ్. ఇదిగో ఇది ఇదిగో ఇదే పీఠం, ఇది బలిపీఠం. ఇక్కడ మనుషులు నుంచోటం లేకపోతే మోకాలు వేసుకోవటం ఇక్కడ చేయాలి. బాధ లేకుండా దేవుణ్ణి ప్రార్థించాలి. సరే నువ్వు కూడా రారా. రే నేనే త్వరగంతా తీసిపెట్టు. అలాగే. చూసారా ఇక్కడ ఫాదర్ ఆయనతో వచ్చే వాళ్ళు బట్టలు మార్చుకుంటారు. ఎలా ఉంది? బాగుంది కదా. ఇదేంటో తెలుసా? ఇక్కడ ఒక గది ఉంటుంది. ఇట్రారా. అదిగో అక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది చూసావా? అక్కడ ఒక గుడ్డ ఎలాడిచ్చామంటే కావాల్సిన ఇక్కడ పెట్టుకోవచ్చు. ఒక 75 మందికి కడుపు నిండా భోజనం పెట్టచ్చు. సారా కొట్టు చర్చిగా మారబోతుందా లేక చర్చి సారా కొట్టుగా మారబోతుందా? ఏదేమైనా సరే దేవుడు భక్తి అనేది ఉండాలిగా. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పోయిరా. అరే పిల్లలతో కలిపి అందరూ వస్తారు. అయితే ఇప్పుడు మీకు నచ్చిన వారు ఎవరైనా వచ్చారంటే ఈ దేవుడి సన్నిధానానికి అందరూ రాకపోయినా పర్లేదు. నువ్వు మూసుకొని వెళ్ళి పని చూసుకో. ఈ ఆడవాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? ఇదిగో ఇప్పుడు బాగా కనిపిస్తున్నాను చూడు. బండి వస్తున్నట్టుంది. వాళ్ళు వచ్చారు. ప్రయాణం అంతా బాగానే జరిగింది ఫాదర్. ఏ ఇబ్బంది లేదు కదా? స్తోత్రం ఫాదర్. నమస్కారం. రండి, మీకోసం ఎదురు చూస్తున్నాం. జాగ్రత్త. దారి వదలండి, ఫాదర్ వస్తున్నారు. మేము మొత్తం ఏర్పాటు చేసామండి. రే ఫాదర్ కి దారి ఇవ్వండిరా. తప్పండి. రెండు ఇటు వెళ్దాం. దేవుడి స్థుతిలో మీరందరూ ఆనందంగా ఉండాలి. ప్రియమైన ప్రజలారా, మీ ప్రార్థనలు ఆ ప్రభు స్వీకరించుగాక. పరలోకమునందున్న ఆ ప్రభు మీ గోడు ఆలకించి మీకు మంచి చేయుగాక. మీరు చేసిన పాపములు ప్రభు అయిన యేసు కరుణతో క్షమించి మిమ్మల్ని పునీతులు చెయ్యుగాక. ఇది ఆ ప్రభు రక్తము. ఆమెన్. ఇది ప్రభు అయిన యేసు రక్తము. ఇది ప్రభు అయిన యేసు రక్తము. ఎదురు చూస్తున్నారు. కూర ఎక్కడుంది? కూర ఎక్కడుంది? బాగుంది. అన్ని వంటకాలు బాగున్నాయి. కడుపు నిండా తినాలి. అమృతంగా ఉన్నాయి. కూర బాగుంది కదూ? ఇంకాస్త వేసుకోండి. కావాలంటే అడిగి మళ్ళీ పెట్టించుకున్నాం. నేను రబ్బర్ తోటలో గొయ్యి తవ్వడానికి వచ్చాం.
అవునా? ఆ? మీరు ఎక్కడ ఉన్నారు? చూద్దాం చూద్దాం. నేను అసలు మిమ్మల్ని చూసిందే లేదే. తిను. ఓ ఎలా ఉంది? పీటర్ సాంబార్ అవునా? తీసుకుంటా. అడిగి తీసుకో అన్నా. మొమ్మటం ఎందుకు? తీసుకో. అలాగే కూరలు కూడా కూరగాయలు కావాలా తీసుకుంటా. బాబు? తీసుకోండి. భలే వారే. పెట్టుకోండి. వేడి వేడి. ఇక్కడ కొంచెం ఏంటన్నా? ఇదిగోండి. అటు వెళ్ళండి. మీకు పెట్టుకోండి. తీసుకో. చాలా బాగుంది. బాగా తినండి. తీసుకోండి. తినండి. మొమ్మటం నిజంగానా? మేము ఇక్కడ పని కోసం వచ్చాం. కూరలు వేయించుకో. ఆ కొట్లోనే మేము ఉంటున్నాం. చాలా కాస్త పులుసు ఏమంటారా? అన్నట్టు చెప్పింది గుర్తుంది కదా? కావాలంటే అడిగి మరి సరే, అలాగే మర్చిపోకండి. సరే. ఉంది ఉంది. కాస్త కావాలా? అలాగే అవును సాంబారే తీసుకోండి. తీసుకుంటారా? ఇంకొంచెం ఇంకాస్త వేసుకోండి. పెరుగన్నా? చాలా సంతోషం ఫాదర్. అలాగే వదిలేండి. జాగ్రత్త. రండి ఫాదర్. అమ్మయ్య. జరిగింది. రా. ఇప్పుడే ప్రశాంతంగా ఉంది. ఏ మనిచా, అందరూ ఎక్కడా? మనిచా, మనిచా. పనసపండు చెట్టు కింద ఉంది. నోరు మూసుకుని తీసుకెళ్ళు. ఎక్కడా? పనసపండు చెట్టు కింద. రారా. ఎక్కడున్నారంట? చెట్టు కింద అంట. అక్కడే అయి ఉంటుంది. అదే అదే. రాజీవా, వాడు ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో ఉండుండాలి. కానీ వాడి పేరు మైలాడు పరంబెల్ జోయ్ అనేది తప్ప ఇంకేం తెలియదు. మరైతే మనిషిని కనిపెట్టాలి. మన ఇన్ఫార్మర్ కూడా ఈ ఊరు వాడే అయ్యి ఉంటాడు కదా? అవును కదా సార్? ఎరా, కుక్కొచ్చి తినగా చెప్పొచ్చుగా వీడే మీరు వెతికే మైలాడు పరంబిల్ జోయి అని. మనం సులువుగా అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోవచ్చు. కరెక్టే. మనల్ని పిలిచి ఒకటి చెప్పాడే. వాడికి మన ఆడే ఎలకా పిల్ల ఆటే నచ్చిందో ఏంటో. వాడి సంగతి పక్కన పెట్టరా, వాడు చెత్తనాగొడు. రే, కాస్త నీళ్లు పోయి. నాకో కోరికరా. ఈ జోయినే ఒకడు మోసం చేశాడు కదా, వాడు గనక ప్రాణాలతో ఉంటే వాడిని నేను చూసే తీరాలి. ఒక్క నిమిషం ఉండు. ఓ, ఒకవేళ ఆడు క్రిమినల్ అయి ఉంటాడా? చాలు, తిరిగి పండి. రే తమ్ముడు, ఇదేరా జీవితం. నేను బాగా ఎంజాయ్ చేయబోతున్నాను. అవరచా, నేను కూడా నీతో వస్తాను. రే నువ్వు వెళ్ళు, నేను పొద్దునే వస్తానులే. తర్వాత పురుగులంతా కరుస్తుందని మురుగ నేను చూసుకుంటానులే. అయితే తొందరగా రా. సార్ ఒక నిమిషం ఆగండి. ఏంట్రా? ఇప్పుడు వాడు వచ్చాడంటే నేనేం చెప్తాను? నీ సంకెక్కించి పెట్టుకో, బొర్ర తక్కువ ఎదవా. 20 ఏళ్ల క్రితం గన్నెత్తాను, ఇంతవరకు కాల్చిందే లేదు. కనీసం చిట్టెలుగును కూడా చంపింది లేదు. ఈ రోజు పందిని చంపబోతున్నా. పందినే చంపండి, వెళ్ళండి. వీడో మాలోకం. ఈ రోజు దున్నపోతుని వేసి పారైపోతున్నాను. ఇదిగో వస్తున్నా. కాసుకొని ఉంటుంది. ఆ గన్నునివ్వండి. సంచి పట్టుకో. ఆ గన్ను అది నేను చూసుకుంటాలే. తీరా అది. వెళ్ళు, త్వరగా వెళ్ళరా. నీకు ఆ కేసు చెప్పాలేంట్రా? వెళ్ళు, వెళ్ళండ్రా. తప్పరా. పర్లేదే, చూడటానికి బియ్యం మూటలాగున్నా నీకు చాలా సత్తా ఉంది. మళ్ళీ వస్తే వాళ్ళని చూసుకుందాం. రారా, లోపలికి రా, బయట నుంచి ఒక్కు. ఆ, 13. అరే జార్జు, ఇట్రా.
ఇదిగో ఈ 500 ఉంచుకో. ఉంచుకోరా. ఇవాళ చాలా కష్టపడ్డావుగా, చాలా పనులు చేసావు నువ్వు. అందుకే పెట్టుకో. ఇట్రా. డబ్బులిటు. ఇది నువ్వు ఇక్కడ ఉన్నందుకు అద్ది. ఇంకా తిండి మందు అంతా కలిపి నువ్వు నాకు 1000 రూపాయలు ఇవ్వాలి. తంగొచ్చిన తర్వాత తీసుకో నువ్వు. అతనే రానేలేదు కదా. వాణ్ణి ఏదైనా ఏడుగు తొక్కి చంపేసి ఉంటుంది. ఇంకో 4-5 రోజుల్లో ఆడోళ్ళు వచ్చి చదువుతారు శవం గబ్బు కొడుతుందని. అప్పుడు సంచి తీసుకెళ్లి వాడు కాళ్ళు చేతులు దాంట్లో వేసుకొని తీసుకొచ్చి నాకు ఇవ్వు. సరేనా? సరే, వెళ్ళి నిద్రపో. అప్పుడు పెద్దయిన ఒకరు నా వంక చూసి తెల్ల బట్టల్ని వద్దని అడ్డు చెప్పే వీళ్ళెవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగారు. దానికి నా సమాధానం, ప్రభువా, అది మీకే తెలుసు అన్నాను. ఇక అప్పుడు అతను, వాళ్ళందరూ ఎంతో కష్టాల నుంచి వచ్చారు. వీళ్ళందరూ వారి వస్త్రాల్ని మేక పిల్లకి చెందిన రక్తంతో వస్త్రాల్ని కడిగిన వాళ్ళు. అందువల్ల వీళ్ళందరూ దేవుని యొక్క సింహాసనం ముందు నుంచుని రాత్రి పగలు ఆయన ఆలయంలో ఆరాధిస్తున్నారు. ఆయన ಕೋಗಿಲೆ ಹಾಡುತ್ತಿದೆ. ఈరోజు మందు దొరకలేదేంట్రా? ఇంకా తాగింది సరిపోవట్లేదు, నాకు ఇంకా కావాలి. రే, ఇంత ఎండ వచ్చింది, ఇంకా వాళ్ళు రాలేదేంటి? నీ యజమాని తంగన్ ఎక్కడాడు? 4-5 రోజుల్లో వచ్చి ఉండాలి. ఏ ఆడితే వెనక తిరుగుతున్నాడో ఏంటో. రేయ్, వాడిని పోలీసులు పట్టుంటారా? ఆయన ఎందుకురా పోలీసు పట్టుకుని వెళ్ళాలి? ఇక్కడ ఉన్న అందరూ ఎదవన్నారా? ఎదవల్లేరా పేచ్చనాయాల. తగ్గుతానని ఎన్ని రోజులు ఇక్కడే తిరుగుతారా?
మమ్మల్ని మోసం చేస్తావరా దొంగన కొడుక? అది కాదు. పిట్టలా కూర్చోబెడతాను ఏంట్రా? లాగి బట్టి మూతి మీద కొడతాను మరి. దద్దమ్మ ఈ గన్ను తీసుకుని ఎక్కడ చూచాడా నిన్ను? అలాగే అక్కడెక్కడ తిరగకుండా చక్కగా నడు. నడుస్తానులే. రారా దొంగన కొడుక, ఎంత ధైర్యం ఉంటే వస్తావు నీ ఇక్కడికి? చెప్పురా, నీ వల్ల నాకు 3 రోజులు ఏమి లేకుండా పోయిందిరా. ఇక మీదట మళ్ళీ ఎట్లా వస్తావు ఇక్కడ చూస్తాను రా కుక్క నా కొడుక. నేను చేశాను. నీకేం తెలీదా? నువ్వేం చేయలేదరా? నువ్వెందుకు రే మనిషిలో వెళ్ళావు? ఇప్పుడు మాంసం లేకుండా దేంతో వంట చేయమంటావు? అదేంటంటే ఈ లక్షణంలో వీడికి తుపాకీ కావాలంటే తుపాకీ. వీడితో చేరితే బాగుపడవని ముందే చెప్పానుగా. నిన్ను ఒక తల్లుదన్నానంటే ఏంద్ర దిక్కులు చూస్తున్నారు? వెళ్ళండి పిచ్చి నా కొడుకులు. పాడు ముఖం చూడు వీడిది. ఒక తన్నని అనుకోని చాలు చాలా ఆపో. నువ్వెందుకు అవసరం లేకుండా బయటకు వచ్చి అరుస్తున్నావు? మాట్లాడుతున్నాను కదా. ఒక కానిస్టేబుల్ నీ వల్లే మళ్ళీ నన్ను సారా కొట్టులోకి పనిలోకి చేర్చుకున్నారు. సంతోషం రా బాబు. కానీ ఒకటి మట్టుకు నిజం, మనం వెతికే జో వీడు కాదు. బాగా తెలుసా? అవును, వీడు ఇరుకోరోడు. పక్కింటావుని ఏదో చేశాడని విని తరిమేశారు. సార్, నేను ఆ దుంపలోడి ఇంటికి వెళ్ళినప్పుడు ఏంటో చెప్పబోయ్. ఏదో చెప్దామనో చాపావు. ఒకవేళ మన డిఎస్పీ చెప్పేది తప్పయి ఉంటే, మైలాడనుకుంటే జాయ్ ఇక్కడ ఉండకుండా ఉంటుంటే. అదేంటంటే, నా ఇన్నేళ్లలో ఇటువంటి వాళ్ళని ఎంతమందిని ట్రేస్ చేసి ఉంటాను. వాడిక్కడే ఉన్నాడు, నాకు బాగా తెలుస్తోంది. ఎవరా నువ్వు? పని కోసం వచ్చాను. మందు కొట్లోనా? లేదు, రబ్బర్ తోటానికి గుయ్యి తీయడానికి వచ్చాను. నీ పేరేంట్రా? షజీవన్. ఏంటి? షజీవన్. పేరేమంతా బాగోలేదు కదరా. కొడుకు నుండి వచ్చాడు. వాడే సారా కాస్తాడు. ఎప్పుడైనా ఇక్కడికి వస్తాడు. ఎవర్రా చూడ్డానికి కొత్తగా కనిపిస్తున్నాడు? బంగారం తోటలో బొక్క తీయడానికి వచ్చారు. చూడ్డానికి పిచ్చాడ్లా కనిపిస్తున్నాడు. వాడు ఇంకా రాలేదు కదా, అందుకే ఇక్కడ ఉండమని చెప్పా. నాకెందుకో వీళ్ళని చూస్తుంటే అనుమానంగా ఉంది. మామూలుగా కాదు వీడు. మనుషులను చూడంగానే ఎవరో ఏంటో చెప్పేస్తాడు. అరే తాగు మావా, ఇదిగో ఇదేస్తే ఎంత కిక్కుంటుందో తెలుసా? మన ఇక్కడికి వచ్చి ఏమీ సమస్య లేదు, నడమండి. మనం ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అయిందని గుర్తుందా? తెలీదు. నాకు అస్సలు తెలీదు. ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళకి తెలియదు అంటున్నారు. ఇంకా మమ్మల్ని అడిగితే త్వరగా నడవరా, కొండలని దాటాలి. ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నాటకం మొదలు కూర్చోండి. దగ్గరికి రా, చక్కగా కూర్చో.
ಆಕಾಶದಿಂದ ಬಂದ ಅದ್ಭುತ ಮನುಷ್ಯರು ಭೂಮಿಯನ್ನು ಸುತ್ತುವರು. నాకెప్పుడు దొరుకుతుంది ఇక్కడేంటన్నా అలా చూస్తూ ఉంటావు? అక్కడికి వెళ్దాం పదన్న, అక్కడే పోటీ జరుగుతుంది. పదగా ఉంటుంది. అది చూడడం వదిలేసి వీళ్ళతో అరచుకుంటుంది. పద రానా రా త్వరగా రా. ఎలా ఉందిరా? రండ్రా, దమ్ముంటే రండి. రండ్రా, రండి, చూస్తారండి. రండి, రండ్రా. నేనా? నువ్వు లేదు, పర్వాలేదు. రమ్మంటే లేదు, రారా. నేను రాను. రారా, వదలండి. అది తెలీదు, నన్ను వదలండి. అది రెడీనా? రైట్, వదిలిపెట్ట. అది ఎలా ఉందిరా? బాగుందా? ఎలా ఉంది? రారా, రారా. రేయ్, చూస్తావేంటి? ఒక్క దెబ్బేరవండి, ఒక్క దెబ్బే. కొట్టు, కొట్రా. షాజీవా చూసావా ఎంత బాగుందో? మరీ దారుణం. అలా మొరకోడు అనుకుంటా. సరే సరే చూసుకుందాంలే. షాజీవా, రే షాజీవా, రే ఈ అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళి చచ్చాడు? రే షాజీవా,
నీ మొగుడెక్కడా? నాకేం తెలీదు. ఏంటి డబ్బు తీసుకుని పారిపోయాడా? ఏదో ఊరికి వెళ్లి డబ్బు తీసుకొని వస్తాను చెప్పాడు. నాకు ఎక్కడ తెలీదు, వాడు? వస్తారు. వాడు రాత్రంతా అడవిలో తిరిగి బాగా తాగి పడిపోయి ఉంటాడు. ఏం పనిలేదుగా. వాడు రాని నేను మాట్లాడతా. వాడికి ఇదే పని అయిపోయింది. ఆయన అడగండి. అయ్యా మిమ్మల్ని అడుగుతున్నాను. అన్నయ్య ఇక్కడ వచ్చాడా? ఏ వాడు ఎప్పుడు లాగానే 2 బాటలు తీసుకుని వెళ్ళిపోయాడు రా. చూడలేదా? నేను తొందరగా ఇంటికి వెళ్ళిపోయాను కాబట్టి చూడలేదు. నాకు తెలీదు. నాకు తెలీదు. అరే ఇక్కడెక్కడో తాగి పడిపోయాడు. వెళ్ళి చూడు. అయ్యో ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి తెలుసు. వెళ్ళి చూడరా. సరే. వాడెక్కడికో వెళ్ళిపోయాడురా. అరే నీ దగ్గర గొడవ పట్టుకోకూడదు అనుకుంటా. రే నిన్న నైట్ ఎక్కడికి వెళ్ళావు? నేనెక్కడికి వెళ్తా? అబద్ధం చెప్పావంటే చంపేస్తాను. నేను నైట్ చూశాను, నువ్వు పడుకోలేదు. పిచ్చి పట్టిందా? కలగన్నారా ఏంటి? ఇక్కడే ఉన్నాను, పొద్దున్నే లేచాను. చూడలేదా మీరు? రే నువ్వు దీన్ని ఇంకమ్మా ಹಾಲ್ಮಡಿ ಶಾಸನ ಅನ್ನುವಂತಹ ಉತ್ತರವನ್ನು ಕೊಟ್ಟಿದ್ರಿ. ಹಾಲ್ಮಡಿ ಶಾಸನ ಅತ್ಯಂತ ಪ್ರಮುಖವಾದ ముగ్గురు ఉన్నారంటేనే గుంపురా దున్నపోతున్నారా? రే షాజీవా, నీ కాల్చడం వచ్చా? మనం ఇక్కడి నుంచి బయలుదేరే ముందు మాంసంలో పేర్లు పెట్టి వాడి మొహంలో పేల్చేస్తాను చూడండి. నువ్వు నీ కళ. ఈ బాంబులు పెట్టే వాళ్ళని ఫారెస్ట్ గార్డులు పట్టుకున్న రిపోర్ట్లు నేను చదివాను. అది చాలా దారుణంగా ఉంటుంది. బాంబులు పెట్టడం చేతగానోడు ఈ ఊర్లో మగోడి కింద లెక్క చేయరు. కాస్త నోరు మూస్తారా? అడవిలో ఒకే ఒక రూలే. ఒకరు మాట్లాడాలి, మిగతా వాళ్ళు వినాలి. మన బాగుతో వస్తే ఏమీ పట్టుకోలేం. అది విన్నారా? ఖచ్చితంగా వాడే. ఎవరు? ఎవడు? వాడా? ఆ నల్ల రాక్షసుడు. నల్ల రాక్షసుడే. ఏం బాధపడకు, వాడు మమ్మల్ని ఏం చేయట్లేరా. బాధపడకుండా రండి. రే ఆ లైట్ ని ఇలా చూపించు. అది జలగరా. ఏంటి జలగా? వస్తున్నప్పుడు మందు తీసుకుని రమ్మని చెప్పాను కదరా. అయ్యో నిప్పు పెడితే పోతుందిరా. నిన్ను గడిచేదేమో తెలుసా నీకు? అంతే అయిందిలే, నడు. షాజీవా ఎక్కడికి వెళ్తున్నావురా? ఇంతకు ముందు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చావా? అన్ని అడవిలోనూ ఒకేలానే. వాటికేమి పావులా చుట్టుకుని ఉంటాయి. ఏంటి దాని మీద కాలేకూడదు. చూసావా, వాడికి అంతా తెలుసు. ఓ అలాగా.
మాట్లాడకండి, గట్టిగా గాలి పీల్చుకోకండి, సరేనా? అలాగే కూర్చోండి. దారుణంగా చలేస్తోంది, కాలేమో గట్టిగా లాగేస్తోంది. బషీర్ సార్ ఎప్పుడు అంటూ ఉంటారు, ఒక మృగాన్ని వేటాడి అమ్మాయిని లైన్లో పెట్టేవాడే మగాడు అని. అవును. షాజీవా దాన్ని కాల్చేసే వాడి కింద పడిపోయింది. దేవుడా, నా నడుము పట్టేసిందే. అమ్మా! రే షాజీవా, ఇటు వచ్చి చూడరా. కత్తి తీసి దాని కడుపులో కొయ్. అంతే, దాని కాలేం దగ్గర పోయి. ఇక పోయి ఇంటికి వెళ్ళిపోతారా? నేను తిరిగి రావాలంటే మీరు ఒంటరిగా రావాల్సిందే. మేము వస్తున్నాం. ఇటు పక్కరంట్రా. నా వల్ల కావట్లేదురా రే షాజీవా. అమ్మో అమ్మో, నా వల్ల కావట్లేదురా. అమ్మో, నా కాలు. అమ్మో, చంపేస్తుంది. అదిగారు అటు అటు. అక్కడి నుంచి శబ్దం వస్తుంది. అట్రా, అటువైపు వెళ్దాం రా. ఇదేమో ఇటు నుంచి వస్తుందిరా. లేదు, ఇక్కడి నుంచి వస్తుంది. లేదు, ఇటువైపే పద. ఎక్కడ ఉన్నారా? ఇటు పక్క రండిరా. రండిరా. దద్దంలా ఆగండ్రా. వస్తున్నావు. ఇక మీద దారి లేదనుకుంటా. ఏమీ కనపడి చావట్లేదే. అసలు దారి ఎక్కడుంది? అసలు ఎలా వెళ్ళి చేరుకోబోతున్నావు? తిరిగి వెళ్ళిపోదాం. పట్టుకో, జాగ్రత్త, పట్టుకో. అటే వెలుగుగా ఉంది, అటు వెళ్దాం పద. రే, ఇక్కడే ఉంటే చచ్చేలా ఉన్నావురా. ముందా లైట్ అయ్యరా బాబు. బ్యాటరీ లేదు కదా. అసలు ఏమి కనిపించట్లే. అటు చూడు, అటు లైట్ కనబడుతోంది. పద, నడవండి. పద, నడు.
ఏయ్! 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 రేయ్! ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఏమైనా మాట్లాడండి. ఏయ్! ఏయ్! ఇలాగ దించండి 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 మెల్లిగా పట్టుకో పట్టుకో మెల్లిగా మెల్లిగా దించండి అలాగే అలాగే మెల్లిగా మెల్లిగా జాగ్రత్త నోరు మీద పిచ్చాడా నోరు మీద ఏదో వాదులు ఆగరా. అరే త్వరగా చూడమని చెప్పండి బాబోయ్, నొప్పి భరించలేకపోతున్నాను. చెలి బాబోయ్, చెలమా ఎవర్రాది అరుస్తున్నది? మనం మాట్లాడింది వినిపించింది. ఎవరాది బుద్ధులేని కుక్క? వాడికి నడుము పట్టిస్తుందంట, కొంచెం ఏంటో చూడు. ఏదైనా మంది చీ తన నొప్పిని తగ్గించండి. ఎలాగ వీడు పనికొచ్చేవాడు కాదు. నడుం కొంచెం జారిపోయింది, దాన్ని సరిచేయాలి మనం. లేదంటే జీవితాంతరం నువ్వు ఇలా బతకాల్సిందే తెలుసుకో. చేతిలో డబ్బులున్నాయా? ఉందండి. ఏంట్రా నోరు తెచ్చి చూస్తున్నారు? వెళ్ళండి పొండిరా. పదండి వెళ్దాం. దూరం తీసుకొచ్చాం కదా. త్వరగా వచ్చి చూడు. నోరు మూస్తారా? తనే సరి చేస్తానంది కదా. తెలియటం లేదే. అక్క ఒకసారి వచ్చి ఏంటని చూడండి అక్క. వస్తున్నా. దేవుడా, నువ్వెవర్రా? ఎక్కడో చూసినట్టుంది. నాకు తెలీదే. తెలీదా? వాడు నాతో పాటు వచ్చినాడే, మేమిద్దరం కలిసే ఉన్నాం. ఓ ఒకటిగానే ఉంటారా? అంతమంది మగవాళ్ళని ఇక్కడ ఉంచడం అవ్వదు. పోరా. అక్క వాడిని ఉన్నేవో పర్లేదు, వాడు అలాంటోడు కాదు, నాతో పని చేయడానికి వచ్చినాడే. నువ్వు ఒక పని చెయ్యి, ఈయన బట్టలన్నీ ఇప్పేసి లోపలికి తీసుకొచ్చి పడుకోబెట్టు, నేను వచ్చి చూస్తా. చంపేస్తుంది.
ఇది విచిత్రమైన చోటు కదరా సాజీవా. నూనె రాసేశాను, సరైపోతుంది రాత్రికి. రేపొద్దున్నే వెళ్ళిపోవచ్చు. నువ్వు పక్క గదిలో పడుకో. వంటగదిలో అన్నం కూర ఉంది, మొత్తం తినేయకో. ఒక పిల్లోడున్నాడు, నువ్వు ఊరుకోరా. దయచేసి నాకేం నొప్పి తెలియకుండా చెయ్యక్క. కన్ను మూచి తెరిచేలోపు అంతా సరైపోతుంది. పొయ్యి మీద ఉన్న మందు బాగా మరగని. ఈ పిల్లోడెవడు ఇక్కడ పనిచేస్తున్నాడా? వీడా మా దగ్గర చుట్టాలబ్బాయే. కుటుంబ కష్టం కోసం ఇక్కడికి వచ్చాడు. వీడా అలరోడు, జాగ్రత్తగా చూసుకోండి. అక్క, ఇప్పుడు అంతా పాతలాగే నయమైపోయింది. ఇకపై నేను నా ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, డాన్స్ కూడా చేయొచ్చు. అవును. సార్ మీరు పోలీసే కదా? అదలా నీకు తెలుసు? అదంతా నాకు తెలుసు. నువ్వు చేసే పని బట్టే ఇవన్నీ కనిపెట్టేస్తావా? ఒకరి వృత్తి, వాళ్ళ పనేంటో, భవిష్యత్తు కూడా చెప్తాను నేను. చెప్పనా? వద్దులే. చెప్పనా? చెప్పనా అని అడుగుతున్నాను. రే షాజీవా, వెన్నుపూసకి దెబ్బ తగిలిన తర్వాత చాలా విషయాలు నాకు అర్థమయ్యాయి. మనం ఇక్కడికి వచ్చి అందరినీ చూసేశాం, కానీ మనం వెతుకుతున్నవాడు వీళ్ళలో లేనే లేడే. వాడు మాత్రమే మన కంటికి ఇంకా కనబడలేదు. వాడే ఎవడని చూడాలి మరి. ఒకవేళ మనం ఇక్కడ ఉన్నామని తెలిసే వాడు ఇంకా తిరిగి రాలేదనుకుంటా. అరే ఏంట్రా, ఆగండ్రా, బుద్ధిలేని ఎదవల్లారా. నిన్న రాత్రి అబ్బాయిని ఏం చేశారా? ఎంత ధైర్యం ఉంటే అలా చేసుంటావు నువ్వు? అసలు ఏం చెప్తోంది ఇవిడా?
అంతా చేసేసి 10 పైసలు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయా. అసలు నేనే చేయలేదక్క. వీడు ఏం చేశాడో తెలుసా? ఏంట్రా ఒక చిన్న అబ్బాయిని మోసం చేస్తావా? మర్యాదగా డబ్బులు ఇచ్చి ఇక్కడి నుంచి కదలరా. డబ్బులు ఇవ్వరా? వాడిని పోనివ్వు, వదిలే. రే అది ఇలాగే దొంగ వెధవా. ఇందులో 1000 రూపాయలు ఉన్నాయి, తీసుకో. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నిన్ను? రేయ్, నువ్వు పోరా. ఓరే దరిద్రం, ఏంటిది? ఓయ్ ఓయ్ నిన్నే ఉండు. మణి మణి రే అదే నీకు పెళ్ళయిందిగా, ఎందుకురా ఇలా చేసావు? నేనే చెప్పాను కదా ఏమి చేయలేదని. రే వదిలే, ఎక్కడే కాబట్టి 1000తో పోయిందిలే. ఇదే మనూరు అయితే పెద్ద రభస అయ్యేది, లక్షల్లో ఇచ్చుకోవాల్సి ఉండేది. నిన్న తను మీకు వైద్యం మాత్రమే చేసిందా? చెప్పండి చెప్పండి. తంగా, నిన్ను చూసి చాలా రోజులవుతోంది. ఎక్కడికెళ్ళావేంటి? అన్నట్టు తంగన్, చెప్పడం మర్చిపోయాను. నీ తోటలో కూలి పని చేయడం కోసమో 2 కుక్కలు వచ్చాయి. వచ్చిన 2 కళ్ళు కొట్లో పనిచేస్తున్నారు. చూడ్డానికి పిచ్చాల్లా కనిపిస్తున్నారు. నేనే రబ్బర్ చెట్లు నాటట్లేదు. నేనెందుకు గుంటలు తవ్వుతాను? అమ్మయ్యా, వచ్చేసావా? ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళా నువ్వు? వాళ్ళెక్కడ? ఎవరు? ఓ వాళ్ళ ఇక్కడే పక్కనకి ఎక్కడికైనా వెళ్ళుంటారు. దారిని పోయేవాడు ఎవడో వచ్చి నా పేరు చెప్తే నువ్వు వాడికి లోపల చోటిస్తావా? ఇలా అడిగితే ఏంటి అర్థం? ఇంతకు ముందు ఉండే వాళ్ళందరూ నీ పేరు చెప్పగా ఉన్నారు. వాళ్ళు నీ తోటలో బొక్క తీయడానికి వచ్చారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నా స్థలాన్ని లీజుకి ఇచ్చిన విషయం నీకు తెలీదా? అరే నేను తీసుకురాలేదురా, వాడేరా తీసుకొచ్చింది. నీకు అసలు బుద్ధుందా? నువ్వెందుకు రావాలని లోపలికి రానిచ్చావు? రే తంకం, చూసుకుని మాట్లాడు, లేదంటే నీ పళ్ళు ఊడిపోతాయి. జాగ్రత్త. రారా, ఇవాళ నువ్వు నేను తెలుసుకుందావు. వాళ్ళేం చెప్పారు? నువ్వు చెప్పరా. వాళ్ళు నీ పేరుగా చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ ఎవరికి వాళ్ళ గురించి తెలీదు. నువ్వు చెప్పరా. నువ్వే కదా వాళ్ళని తీసుకొచ్చింది, నువ్వు చెప్పరా. ఎవరు వాళ్ళు? ఎవర్రా వాళ్ళు? తంగా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళో నీకు తెలుసు. లేని పోని జగడాలు పెట్టి చచ్చిపోకు, అర్థమైందరా? ఎవరితో ఏం మాట్లాడుతున్నారా? ధైర్యం ఉంటే నన్నే ఎదిరిస్తావా? వెదవల్లారా, ఎవరో చేసిన తప్పుకి మా ఆయన మీద పడతారంట్రా? నరికి పోగులు పడతాం మీ అందరినీ. అదిగో వస్తున్నారు చూడు, వాళ్ళని అడగండి. ఇక వచ్చేసారా? మీరెవరు ఏం మాట్లాడతారు? సరే, నేను మాట్లాడతాను. నువ్వేం మాట్లాడుకో. అలాగే. రే వాళ్ళకేదో తెలిసినట్టుంది అనుకుంటా. నువ్వేం మాట్లాడుకో, సైలెంట్ గా ఉంటూ, అంతా నేను చూసుకుంటా. నేను సర్ది చెప్తాను, నాతో ఊకొట్టు. మీ ఇద్దరు ఎవరు? తంకన్న తోటలో గొయ్యలు తావడానికి వచ్చావంటే. తంకనా తుంకనా? ఎవరా నువ్వు? గొయ్యి తీయడం కోసం ఇద్దరిని రమ్మని. ఎవర్రా పిలిచింది? గొయ్య ఎవరికి? ఎక్కడ గొత్తులు తవ్వడానికి వచ్చారా? చెప్పండి. ఏంటన్నా గుడ్లు తేరేస్తావు? కదా వచ్చాం మేము. గుంతలు తవ్వాలని మీకు చెప్పింది ఎవరు? తంకన ఎవరో తెలుసా? తంకం అన్న చెప్పే మేము. చెప్పే ఆ తంకని నేనేరా. వెర్రి పుష్పంలా మాట్లాడుకో. నన్ను ఎప్పుడైనా చూసారా? మేం కూర చుండ్లో ఉండగా సమాధానం చెప్పు. నువ్వు నన్ను చూసావా? నేను తెలుసా?
అది మరెందుకు నా పేరు చెప్తాను మీరు ఇక్కడ తిరుగుతున్నారు? ఇంకా ఎవరు వచ్చారు చెప్పండి. ఎవరు లేరండి. నిజం చెప్పు. తొక్కేస్తా. మీతో ఎవరున్నారు? ఎంతమంది ఉన్నారు? అరే ఏంటండి మీరు ఎలా మాట్లాడుతున్నారు? కాస్త చెప్పండి. ఎవరు చెప్పు నువ్వు ఇప్పుడు మరి వచ్చారు చెప్పబోతే చెప్పు. అడుగుతుంది నేను. చెప్పరా దేనికి ఇక్కడికి వచ్చారు? చెప్పండి. ఏ పని మీద మీరు ఇక్కడికి వచ్చారు? చెప్పండి. నా కొడుకుదా ఏదో పని మీద వచ్చి దాచి పెడుతున్నారా? ఆటలా మీకు మిమ్మల్ని వదలను. నా కొడుకులారా వీళ్ళతో మాట్లాడే ప్రయోజనం లేదు. వీళ్ళిద్దరు నాకు గుంతలు తవ్వడం తెలీదు. అలాగైతే వీళ్ళిద్దరిని పాతి పెట్టేద్దాం. వీళ్ళ చేత గుంతలు తవ్వించి చక్కెరలో పాతేద్దాం. రే ఇక్కడ రేషన్ కొట్టలేదు, ఇంకా చక్కెర అక్కడ దొరుకుతుందరా? వీళ్ళని బాగా కొట్టి ఉతికారేసి నదిలో పారేద్దాం. సమయం గడుపుద్దురేగా, వీళ్ళని నరికి పారేద్దాం. వీళ్ళని చంపడానికి ఎందుకెంతగా ఆలోచిస్తున్నావు? చెత్త కోసం తవ్విన గొయ్యి ఉంది, అందులో పారేయచ్చు. అయితే కాఫీ సిద్ధం చేస్తాం. త్వరగా పని చూసుకుని రండి. మటన్ కూర చేసి ఉంచుతాను. నన్ను చేయదు. నన్ను చేయదు. నిలబడు. నిన్ను రారా. నన్నేం చేయదు. నీ పేరేంటో చెప్పు. తంకన్. మేమేం ఇక్కడ గొయ్య తవ్వడానికి రాలేదు. మేం కేరళ పోలీస్. నీ నిజమైన పేరేంటో చెప్పు. చెప్పరా. తంకన్. తంకన్. మైలాడుకున్న జో ఎవరు? అది మా ఇంటి పేరు కాదు. మా ఇంటి పేరు మైలాడు పార. ఉండండి చూపిస్తా. చూడండి. ఏమన్నావు? మమ్మల్ని నరికి పారేస్తావా? చక్కెరతో మమ్మల్ని తగలాడతావా? ఏం చేయమంటారు సార్? మేము పల్లెటూరు వాళ్ళం. వెళ్ళరా. మిమ్మల్ని దొంగలు అనుకున్నాం. మీ చేత నిజం చెప్పించాలని అలా బెదిరించాం సార్. అటువైపోరా. ఈ జాయ్ అనేవాడు ఎక్కడున్నాడు చెప్పు. జాయ్ ఇంట్లో ఉన్నాడు సార్. నోడ్రా నా యాల. నడు. రే కరియా నా యాల, నీ కుందరా తిరిగొచ్చి నీ సంగతి చెప్తాను. అయిపోయావురా. రారా. వెనకొచ్చారో కాదు చంపేస్తాను రా. అర్థమైందా ఒక్కొక్కడికి? ఎవరైనా వచ్చారా? రారా. మమ్మల్ని మోసం చేయాలనుకోవద్దు. బుల్లెట్ ఎలా దూసుకెళ్తుందో తెలుసుగా. వీడేమైపోయాడ్రా? వాడు తప్పించుకున్నాడు అనుకుంటా. రే నిన్నే. అదిగో అక్కడున్నాడు. ఏంటి పారిపోదాం అనుకున్నావా? ఎంత ప్రయత్నించినా నేను ఎక్కడికి వెళ్ళలేను సార్. మీరు వెతుకుతున్న వాడిని నేను కాదు సార్. రేయ్ నడు. సార్ దారి తప్పిపోతారేమో, కాస్త చూసుకుని రండి. రండి. మీ ఇంటికి జీపులేం వెళ్ళవా? దానికి మా దగ్గర డబ్బులు లేవు సార్. మా అమ్మా నాన్న పోయాక కరికొట్టు కారు నుంచి ఇక్కడికి వచ్చి కొంత పొలం కొనుక్కొని వ్యవసాయం మొదలు పెట్టాం. రే నీ ఇంటికి వెళ్ళడానికి రోడ్డు ఉందా అని అడిగాను. జీపులో వెళ్దామని. అంతే తప్ప నీ చరిత్ర అడగలేదు. ఎరా నీ మనుషులందరూ వెనకే ఫాలో అవుతున్నారా? ఏంటి సార్ అలసిపోయారా? ఇంకొంచెం ముందుకెళ్తే వస్తుంది. నడరా రే.
ఇక్కడ నుంచి కొంచెం దూరమే. మూసుకుని నడవాడు. ఆగండ్రా, వాళ్ళు అటు పక్కకు వెళ్తున్నారు. మనం ఇటు నుండి వెళ్దాం. సరే, పోదాం, పదండి. త్వరగా త్వరగా. సార్ ఇక్కడ బాగా జారుతుంది, చూసుకుని రండి. సరే సరే. ఏం చేస్తున్నారు అక్కడ? ఏం చేయట్లేదు సార్, మొహం కడుక్కున్నాను అంతే. ఏం అక్కర్లేదు, నడు. ఈ డొంకదారిలో వెళ్దాం, ఇటువైపు రండి. వీళ్ళెందుకు మనల్ని ఫాలో అవుతున్నారు? నాలో వినిపించిన శబ్దం విని నేను తిరిగి చూసినప్పుడు 7 బంగారపు ప్రమిదుల్ని నేను చూసి, ఆ ప్రమిదుల మధ్య దేవుని యొక్క కుమారులాగా ఒకరు ఆయన పాదం వరకు వస్త్రాలు తాకుతూ, ఏమైంది? జోయి కోసం వచ్చారు. నోర్మోయ్, వీడి పేరేంటి? తంగన్. మరి జోయి ఎవరో? నా తమ్ముడు. ఎక్కడాడు? ఒంట్లో బాలేదు వాడికి. వాడికి పక్షవాతం సార్. జోయి, నీకు విషయం ఏంటో అర్థమైందనుకుంటా. ఇక ఈ డ్రామాలు చాలు, టైం అయింది, పద బయలుదేరదాం. ఏంటి సార్, నేను 1 సంవత్సరంగా ఇలాగే ఉన్నాను. నా జీవితం మందులతోనే సరిపోయింది. వీడిపైన ఏం కేసు ఉంది సార్? ఇలా పక్షవాతం వచ్చిన వాడిని తీసుకెళ్లి మీరేం చేయగలరు? ఓ 10 ఏళ్ళు జైల్లో ఉండాల్సి ఉంటుంది చెల్లెమ్మ. అడవిలో కొన్ని మృగాలకి బాంబులు పెట్టినందుకు గాను, అలాగే కొంతమంది చిన్నపిల్లల జీవితాలని నాశనం చేసినందుకు అన్నమాట. సార్, నా పైన చిన్న చిన్న కేసులు ఉన్నాయని తెలుసు, కానీ మిగతా కేసులు కూడా ఫారెస్ట్ ఆఫీస్ వాళ్ళు నా పైన వేసేశారు. నన్ను క్షమించండి. ఈ పరిస్థితుల్లో నన్ను తీసుకెళ్తే చచ్చిపోతాను. సార్, వాడిని చూస్తే జాలిగా ఉంది సార్. మీరే ఏదోలా సాయం చేయాలి సార్. కాస్త జాలి చూపించండి సార్.
నువ్వు పడుకున్నా పక్షవాతం వచ్చినా రేపు నిన్ను ఖచ్చితంగా కోర్టులో ప్రెసెంట్ చేస్తాం. జైల్లో కూడా డాక్టరు నర్సు అందరూ ఉన్నారు, సరేనా? వాణ్ణి తీసుకెళ్ళండి చూద్దాం. ప్రయత్నించి చూడండి, ఏ ప్రయోజనం ఉండదు. ఫిలిపనయ్య, మన జాయ్ని తీసుకెళ్తారంట. అలాగా విషయం. వాళ్ళు ఎలా తీసుకెళ్తారంట? జరగండి. చూడరని కాల్చాడు. ఇటిచా ఏంట్రా నా రైటో వీళ్ళతో ఆడుకున్నప్పుడు నాకు ఒక చెవు పోయింది. ఏంట్రా? వాళ్ళు నన్ను తీసుకెళ్ళడానికే కదా వచ్చారు, తీసుకువెళ్ళని. ఎందుకు ఇప్పుడు నవ్వుతున్నావు? ఏం లేదు సార్, ఒక కథ గుర్తుకొచ్చింది, అందుకే నవ్వాను. ఆ కథ ఏంటో చెప్పనా సార్? భూతాన్ని పట్టుకోవడానికి వెళ్ళిన సన్యాసి కదా. ఏంటి భూతం సన్యాస? అయితే వేరే కథ చెప్పమంటారా? నన్ను పట్టుకోవడానికి వచ్చిన పోలీసులు కథ. అంతకుముందు వేరే పోలీసుల కథ కూడా ఉంది. అంతకుముందు ఇంకొకటి. ఏంట్రా ఇలా పోతూనే ఉంది? దానికి ముందు అని వెళ్తూనే ఉన్నావు. కథేంటో ముందు చెప్పరా. ఆ పోలీసు వస్తూ ఇంకొకరిని కూడా తీసుకొచ్చారు. అతనికి తోడుగా తెచ్చుకున్నారు. సన్యాసి. సన్యాస కాదు, ఆ పోలీస్ అతనితో పాటు తోడుకొచ్చిన అతను వచ్చారు. వాళ్ళు వేషం మార్చుకుని వస్తే మాకు తెలియకుండా ఉంటుందా సార్? కానీ ఏమీ ఎరగనట్టు నటించాం. మేము కళ్ళతో సైగ చేసుకున్నాం కూడా, సరదా కోసం సార్. ఎన్నాళ్ళన్ని వీళ్ళు తిరుగుతారని చూడటానికి. ఒకే కథని వేరే వేరే విధంగా చూడటానికి కూడా బాగుంటుంది కదా సార్. షాజీవా, మనం దారి తప్పినట్టున్నాం అనుకుంటా. అసలు ఆ వంతెనే కనబడట్లేదే. అవును, నాకు కూడా అదే అస్సలు అర్థం కావట్లేదు. సారు, ఇటువైపు కూడా వెళ్ళొచ్చు, కొంచెం దూరం అంతే. ఆ విషయం ముందే చెప్పొచ్చుగా. ఎదవన్నారు ఎదవా. ఆ తర్వాత వాళ్ళు ఇక్కడ తాగేసి తందనాలాడి ఉండిపోయారు. బాగా తాగి బాగా తిని కొవ్వు పెరిగింది. ఇక్కడ ఏం తక్కువ సార్, అమ్మాయిలు కూడా దొరుకుతారు. అంతెందుకు సార్, ఏం కావాలన్నా దొరుకుతుంది. ఎవరైనా చెప్పాలా? ఆ పని కూడా చేయొచ్చు. అడగడానికి ఎవ్వరు లేరు. ఇలాంటి ఒక ప్రదేశాన్ని స్వర్గం అంటారు సార్. మనసులో ఎవరైనా మానభంగం చేయకుండా చెప్పకుండా ఉంటుంటారా? ఆ మనుషులకి ఇక్కడ ఉన్న వాతావరణం ఈ అడవి తెగ నచ్చేసింది. ఆయన పోలీస్ అని మర్చిపోయారు. ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చారో మర్చిపోయారు. చివరిగా సమయం చూసి మేము కూడా అడిగాం, ఎవర్రా మీరు, ఎందుకు వచ్చారని. అప్పుడు అతనికి గుర్తుకొచ్చింది, ఆ సన్యాసి, అదే పోలీసు నన్ను పట్టుకోవడానికి వచ్చాడని. పట్టుకోవాలి. వాడిలాగా వాడి చేతుల్లో ఉన్నది కూడా బొమ్మ తుపాకీ. అది చూడగానే నవ్వు ఆపుకోలేకపోయాం. రే జోయ్, నీ చరిత్ర మొత్తం నాకు తెలుసురా. అందుకనే పని చేయని నీ చేతులకు కూడా మేము బేడీలు వేసుకుని మరీ తీసుకెళ్తున్నాం. సారు, పోనీ ఇలా ఆలోచించండి,
మీరు నా కాళ్ళు చేతులు కట్టేశారు. ఇందువల్ల నాకు నయం అయిపోతే ఇంకా ఇంకేముంది, నా కట్టులు విప్పేసి లేచి కూర్చున్నానే అనుకోండి. బాగుంది. ఏం చేస్తావు?